హాయ్ అండి, వెల్కమ్ టు అందాతమ్లమ్మాయి. ఎప్పుడు పాలకూరని పప్పులో వేసుకుంటుంటాం కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలకూర, వెల్లుల్లి కారం, కడాయిలో ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుని బాగా వేగిన తర్వాత పెద్ద గట్ట పాలకూర ఒక గట్టని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోండి. నీళ్ళేం పోయొద్దు. ఇప్పుడు మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉల్లిపాయ, మీరు తినగలిగినంత కారము, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని గ్రైండ్ చేసుకుని పాలకూర సగం వేగిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసుకుని సిమ్లో పెట్టుకుంటూ బాగా వేయించుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఇందులో అస్సలు నీళ్లు పోయకుండా స్లోలో పెట్టుకుని వేయించుకున్నారంటే పాలకూర బాగా ముద్దగా తయారవుతుంది. మీకు ఇష్టపడితే టమాటా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలాగ వేడి అన్నంలో గానుగ నూనె కానీ నెయ్యి కూడా వేసుకుని ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. వణకం.